హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి నేను అక్కి అండ్ అలాగే అక్కి వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి తిరుమల దర్శనానికి వెళ్ళామన్నమాట. అది కూడా ఆ తిరుమలకి మేము అలిపిరి మార్గం గుండా కొండని నడిచి మరీ ఎక్కాము. చక్కగా స్వామివారి దర్శనం చేసుకున్నామన్నమాట. మరి మేము ఈ కొండని నడిచెక్కేటటువంటి ఈ మార్గంలో కొన్ని విషయాలు అండ్ విశేషాలు మీ అందరితో షేర్ చేసుకుందామని ఒక చిన్న వ్లాగ్ అయితే చేసేసానండి. మరి ముందుగా మేము తిరుపతి వెళ్ళిన వెంటనే మా లగేజ్ మొత్తం కూడా లగేజ్ కౌంటర్లో వేసేసి మరి కింద మొదటి మెట్టు దగ్గర టెంకాయని కొట్టి కర్పూరం వెలిగించి మా ఈ యొక్క నడక ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసేసాము. మరి ఎలా జరుగుద్ది ఏంటి అన్నది వీడియోనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి నేను చెప్పాను కదా, మొదటి మెట్టు దగ్గర మేము చక్కగా టెంకాయని కొట్టి కర్పూరం వెలిగించి మా ఈ తిరుమల నడక ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసేసామండి. మరి ఈరోజు ఎందుకో టూ మచ్ రష్ అండి, చాలా రష్గా ఉందన్నమాట. ఈరోజు సోమవారం అయ్యేప్పటికీ చాలా రష్గా ఉంది. యాక్చువల్గా మేము కార్తీక సోమవారం రోజు వెళ్ళామన్నమాట. ఈ కార్తీక సోమవారంలో రష్ కొంచెం తక్కువగా ఉంటుంది. జనాలందరూ కూడా ఈ శివక్షేత్రాల మీద పడతారు, తిరుమలకి కొంచెం రష్ తక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో వెళ్ళాము. కానీ టూ మచ్గా ఉన్నారండి, చాలా రష్ ఉందన్నమాట. నడిచెక్కే వాళ్ళే ఇంతమంది ఉన్నారంటే ఇంకా చూడండి. మరి మేము ఇప్పుడే మా నడక ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసేసాము. మొదటిగా అయితే గాలిగోపురం అండి, స్టార్టింగ్లో ఉండేటటువంటి గోపురం దగ్గరకు వచ్చేసాము. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరండి, అందువల్ల నేనే వీడియో తీసుకోవాల్సి వచ్చింది. స్టార్టింగ్లోనే చూసారా, ఇలాగా పసుపు కుంకుమలు పెడుతూ మెట్టుకి పసుపు కుంకుమలు పెట్టే వాళ్ళు కనిపించారండి. అది చూసిన వెంటనే అనిపించింది, అబ్బో మామూలుగా నడిచెక్కడమే కష్టమైతే మళ్ళీ పసుపు కుంకుమలు పెడుతున్నారు వీళ్ళని. మరి రాజగోపురం దగ్గర నుండి అయితే మా ఈ నడక ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసేసాము. ఈ రాజగోపురం ఎంట్రన్స్లో శిల్పాలు చూడండి అసలు ఎలా చెక్కున్నారో. అంటే ఇది పురాతనమైనటువంటి రాజగోపురం కాదనుకుంటున్నాను నేను, ఈ మధ్యనే రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి గోపురం అనుకుంటా. ఈ జనాలు పిచ్చి జనాలు కాకపోతే ఇవి చూడండి, గోపురాల మీద ఉండేటటువంటి ఈ శిల్పాలకి కూడా పసుపు కుంకుమ వీలైతే మనుషుల మొహాలకి కూడా పెట్టేస్తారో ఏంటో నాకు అర్థం కాదు. మరి ఇక్కడి నుంచి అయితే ప్రయాణాన్ని మొదలు పెట్టాం. కొంతమంది మెట్టుకి పసుపు కుంకాలు పెట్టుకుంటూ ఎక్కేవాళ్ళు, అండ్ అలాగే ఫస్ట్ మెట్టు నుండే కొంతమంది అయితే మోకాళ్ళ మీద ఎక్కేవాళ్ళు, కర్పూరం వెలిగిస్తూ ఎక్కేవాళ్ళు, మెట్టుకి దండం పెట్టుకుంటూ ఎక్కేవాళ్ళు. అబ్బో అసలు ఎంతమంది తగిలారో మొత్తానికి. ఇక్కడైతే నేను ఈ నడకదారి భక్తులకి తనిఖీ కేంద్రం అనేది అంతకుముందు ఎప్పుడూ చూడలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇక్కడ తనిఖీ కేంద్రంలో ఏమన్నా లైటర్స్ కానీ సిగరెట్స్, మందు, ఇంకేమైనా ఎక్సెట్రా ఏవైనా కొండపైకి తీసుకెళ్ళకూడని వస్తువులు ఉంటే అన్నీ కూడా ఈ తనిఖీ కేంద్రం దగ్గరే చెక్ చేసి ఇక్కడే తీసి పడేస్తున్నారనమాట. మరి మేమైతే అక్కడ చెక్కింగ్ పాయింట్లో చక్కగా చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత పైకి వచ్చాము. ఇక్కడ ఎందుకో నాకు ఈ రైట్లో ఆంజనేయుల స్వామిది రాయి పైనే ఆంజనేయుల స్వామిని చెక్కున్నారండి, ఎంత బాగా అనిపించిందో. ఈ బయట చూస్తే మొత్తము ఇవేనండి, ఈ రాళ్లే కనిపించాయి, మొత్తం ఇవే అన్నమాట. అంటే ఇలాగ ఇక్కడ మనము రాళ్ళని ఎంత హైట్కి అమర్చినట్లయితే అన్ని అంతస్తుల సొంత ఇంటిని నిర్మించుకుంటామని ఒక నానుడి అన్నమాట. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రాళ్ళు పేరుస్తూ ఉంటారు. అయినా పిచ్చి కాకుంటే రాళ్ళు పేరిస్తే ఇల్లులు కట్టుకోలేమండి, కష్టపడితే దేవుడిని నమ్మితేనే ఇల్లులు కట్టుకోగలం. అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. రాళ్ళు పేర్చేసి మనం ఖాళీగా కూర్చుంటే ఇల్లులు కట్టుకుంటామని కాదు, మన కష్టం మనం పడాలి, దేవుడి దయ కూడా మన మీద ఉండాలన్నమాట. అప్పుడే మనం అనుకున్నది ఏదైనా సాధించగలము. ఇక్కడంతా కూడా బోర్డ్స్ పెట్టేస్తున్నారండి, చూసారా. ఇక్కడికి మేము 200 మెట్లు ఎక్కామన్నమాట, 200 మెట్లు మాత్రమే ఎక్కాము ఇప్పటికీ. మరి ఈ లోపుగా 250 మెట్లు వచ్చేప్పటికి మైసూర్ గోపురం అండి. ఇలాగా వరుసగా ఒక 5 గోపురాలు ఏమో కనిపిస్తాయండి. ఇది వచ్చి మైసూర్ గోపురం అన్నమాట. ఈ గోపురం దాటేసిన తర్వాత రాజవోలు మండపం అండి ఇది. ఇలాగా కొన్ని మండపాలు, కొన్ని గోపురాలు, ఇలాగా మనం నడిచెక్కే దారి మొత్తం కూడా కనిపిస్తూనే ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ నడిచెక్కే వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదండి అసలు. ఇక్కడ చూసారా, నేను చెప్పాను కదా ఇందాక, మెట్టుకి కర్పూరం వెలిగిస్తున్నారండి. వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ కోరిక తీరబట్టే ఖచ్చితంగా ఇలాగ చేస్తారనమాట. నిజంగానే ఏడుకొండల స్వామిని నమ్ముకుంటే మాత్రం, ఏదైనా మనం ఒక కోరిక కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందండి. నేనన్నా ఒక రకంగా ఎక్కుతున్నానండి, పాపం
మా అక్కి పరిస్థితి అయితే నడువుల మీదకి చేతులు కూడా వచ్చేసాయి అనమాట. అసలైనా అండి పెద్దవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు కూడా ఎంతమంది మెట్లు ఎక్కుతున్నారో అసలు నిజంగా వాళ్ళ భక్తికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అని అనిపించిందండి నాకైతే. అంటే అంతకుముందు కూడా నేను కొండని చాలాసార్లు నడిచెక్కున్నానండి. కానీ ఈ మధ్య నాకు కొంచెం 2 మోకాళ్ళు ప్రాబ్లం అయ్యేప్పటికీ డాక్టర్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి నా బెడ్రూమ్నే నడిచెక్కొద్దని చెప్పాడు. మరి మొత్తానికి ఎలక్కాయల మండపం అంటండి ఇది. 1150 మెట్టు అనమాట. ఇక్కడికైతే ప్రస్తుతానికైతే చేరాం మేము. మరి ఈ మండపం దాటిన తర్వాత మనకి మీరు చూసారా, శంకు చక్రాల గోపురం అన్నమాట ఇది. అంటే మనము బస్సులో వెళ్ళేప్పుడు కానీ నైట్ టైం అయితే అండి ఎస్పెషల్లీ పైన శంకు చక్రం కనిపిస్తూ ఉంటాయి మనకి. కొండ పైన లైటింగ్ కనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ కంటే కూడా నైట్ టైం బాగా కనిపిస్తుంది అనమాట. ఆ శంకు చక్రం నామాలు ఉన్నటువంటి గోపురం దగ్గరకైతే చేరామండి. ఈ గోపురం దగ్గరికి వచ్చి చేరాము అంటే కొంచెం ఎందుకో మనసులో అబ్బా శంకుచక్ర గోపురం దగ్గరికి చేరాము అన్న ఫీలింగ్ అనమాట. నిజం చెప్పాలంటే నిజంగానే నాకు 2 మోకాళ్ళు బాగా పెయిన్ వచ్చేస్తున్నాయండి. అస్సలు నా వల్లే కావట్లేదు అనమాట. నేనే చాలా అతి కష్టం మీద ఎక్కుతున్నానంటే ఈ అమ్మాయిని చూడండి, నడుము మీద చేతులు పెట్టుకుని ఎంత భారంగా ఎక్కుతుందో పాపం. కాసేపు అలా రెస్ట్ తీసుకుందాం కూర్చుందామని కాసేపు అయితే కూర్చున్నామండి. అందరైతే శుద్ధంగా ఫుడ్ తెచ్చుకొని పార్సెల్స్ కూర్చుని కూడా తింటున్నారు అనమాట. పార్సెల్స్ తెచ్చుకుని తింటున్నారు. మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ చేస్తే ఇప్పటికి సగం దూరం ఎక్కామన్నమాట. టైం అయితే 2 అయింది. ఇప్పటికి సగం దూరం వచ్చాము. కాసేపు అలా రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది, ఎండగా లేదన్నమాట ఇక్కడ. గుడ్. ఇంకా సగం దూరం ఉంది. మెయిన్ ఇంకా ముందుకు వెళ్తే మోకాల పర్వతం ఉంది కదా, అదే కొంచెం భయం వేస్తుంది. ఆలోచిస్తున్నాను అనమాట మోకాల పర్వతం. అయినా పర్లేదు, దేవుడి దయ వల్ల అది కూడా ఎక్కేస్తే హ్యాపీగా దైవ దర్శనం అయిపోద్ది. పాపం అక్కి వాళ్ళ ఫ్రెండ్ ఆరు మీద పాము పిల్లండి పైన పడిపోయిందనమాట. అసలు తను ఎంత భయపడిపోయిందో తెలుసా. కూర్చుందాం. ఇంకొక ఐస్ క్రీమ్ కూడా ఏమన్నా వస్తే పాపం ఆరునైతే చెర్రీ అక్కి అందరూ కలిసి ఒక ప్లాస్టిక్ పాముని తీసుకొచ్చి తన పైన వేసి తనని పాపం ఎంత భయపెట్టేశారనండి. ఎవరైనా అంతే కదా, మనం అలా వెళ్తున్నప్పుడు సడన్గా ఒక పాము పడిందంటే భయమే కదా. మరి మొత్తానికి ఇప్పటికీ ఒక 2500 మెట్లు అయితే ఎక్కామన్నమాట. నాకు కొంచెం మోకాలు ప్రాబ్లం అని చెప్పాను కదా, అందువల్ల అయితే కొంచెం కష్టంగానే ఉంది. అయినా కూడా ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇక్కడ వరకు ఎక్కేసాను. ఇంకొక 1000 స్టెప్సే కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు, నాకేం కాదు. కానీ పాపం బాబు ఎక్కలేక ఎక్కుతుంది అనమాట. ఇంకొక 1000 స్టెప్స్ ఎక్కామంటే చక్కగా తిరుమల పైకి వెళ్ళిపోతాము. అబ్బా మొత్తానికి ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసామండి. నాకు తెలిసి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించిందంటే మ్యాక్సిమం ఒక సగం పైనే మనము తిరుమల కొండ అయితే ఎక్కేసినట్లే అనమాట. అంత ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా గంటలు కడతారండి, చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని గంటలు కడితే మనం అనుకున్నవి జరుగుతాయి అని బాగా నమ్ముతారనమాట. మొత్తానికి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఈ మధ్యనే కొత్తగా ఈ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన చక్కగా మనకు ఒక మ్యాప్ పెట్టేశారు, చూసారా. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఇప్పటికి ఎంత దూరం వచ్చాము, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, ఎన్ని గాలిగోపురాలు ఉన్నాయి అన్నది మొత్తం కూడా అండి ఒక మ్యాప్ లాగా ఇచ్చేసాడనమాట. ఎన్ని స్టెప్స్ ఎక్కాము, ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇదిగోండి ఆంజనేయ స్వామి స్టాచ్యూ దాటిన తర్వాత నడిచెక్కే వాళ్ళకి ఇక్కడ మధ్యలో టోకన్స్ ఇచ్చేవాళ్ళండి. అంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు లేదు. మళ్ళీ త్వరలో స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడైతే ఇవ్వట్లేదండి, త్వరలో స్టార్ట్ చేస్తారంట దివ్య దర్శనానికి కూడా. మనం ఈ యొక్క నడకదారిలో వెళ్తున్నంతసేపు మనకి అటువైపు ఇటువైపు 2 వైపులు కూడా జింకలు అసలు ఎంత బాగా కనిపిస్తాయోనండి, బాగా కనిపిస్తాయి.
అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ యానిమల్స్కి సంబంధించి కొంచెం ఈ పులులు ఎక్కువగా వచ్చి పిల్లల్ని లాక్కెళ్ళిపోవడం అలా జరుగుతుండేప్పటికీ ఈ జింకలకి మనం ఫుడ్ ఏది కూడా పెట్టొద్దు అని బోర్డ్స్ పెట్టున్నారు. అయినా కూడా వినకుండా కొంతమంది అయితే అలాగే పెడుతున్నారు. మనం వెళ్ళినంత దూరం కూడా ఈ జింకలు అయితే ఎంత బాగా కనిపిస్తాయో, చిన్నపిల్లలు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారోనండి వీటిని. మరి ఈ మధ్యకాలంలో ఈ తిరుమల నడిచెళ్ళే వాళ్ళ విషయంలో పులులు అటాక్ చేసి పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం ఇలాంటివి ఈ 1 yearలోనే ఒక 3-4 వరకు జరిగాయి అనుకుంటా అండి. అది జరిగిన దగ్గర నుండి కొంచెం నడిచెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిందనమాట. అందువల్ల ఏంటంటే విడివిడిగా కాకుండా ఎక్కువ మంది కలిసి కొండెక్కండి, సామూహికంగా నడిచెక్కండి, ఇండివిజువల్గా అలాగా ఉండొద్దు, ఒంటరిగా ఉండొద్దు అని అలా అంతా చెప్తున్నారనమాట. పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిదని చెప్తాను నేను. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళైనా పిల్లలైనా కూడా మార్నింగ్ టైం కొండని నడిచెక్కడమే బెటర్ అండి. నైట్ టైం అవాయిడ్ చేసుకోవడమే మంచిది. ఎందుకంటే మనం వెళ్ళేది యానిమల్స్ ఉండే చోటుకే, మనమున్న చోటుకి అవి రావట్లేదు. మనం వెళ్ళేదే కంప్లీట్గా అడవుల్లో వెళ్తున్నాము, అవి యానిమల్స్ తిరిగే ప్లేసెస్సే అన్నమాట. కాబట్టి మనమే కొంచెం జాగ్రత్త పడి ఆ టైమింగ్స్లో వెళ్ళడమే మంచిదని నా ఉద్దేశం అండి. ఈ తిరుమలలో కోతులు ఎంత వెరైటీగా ఉంటాయోనండి. నేను అసలు ఆల్మోస్ట్ ఇండియా వైజ్ చాలా దగ్గరలో తిరిగాను, చాలా మంకీస్ని చూశాను ఇండియాలో. కానీ ఈ తిరుమలలో కనిపించేటటువంటి ఈ మంకీస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఫేస్ వరకు బ్లాక్గా ఉంటుంది, చుట్టూ హెయిర్ చూసారా ఎలా ఉంటుందో వైట్గా. ఇవి ఒక డిఫరెంట్ బ్రీడ్ అనుకుంటా, మంకీస్లో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ. అసలు కొండపైకి వెళ్ళిన తర్వాత కొండపై నుంచి కిందకి చూస్తే అబ్బా అసలు ఆ లొకేషన్ ఉంటుందండి, ఎంత బాగుంటుందంటే మనం ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చిన విషయం కూడా తెలియదు. అదిగోండి అక్కడ ఒక గాలిగోపురం కనిపిస్తుంది కదా, అది మోకాల పర్వతం అన్నమాట. అక్కడికి పోతే అప్పుడు మనకి పూర్తిగా సినిమా కనిపిస్తుంది. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి మోకాల పర్వతం గోపురం అన్నమాట. మోకాలి మిట్ట గోపురం అంటారు. ఇక్కడికి వచ్చాము అంటే ఇంకా ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు కొండ ఎంత కష్టపడి ఎక్కామో ఈ ఒక్క మోకాల మిట్ట పర్వతం ఎక్కేటప్పటికి మనకి నిజంగానే వెంకటేశ్వర స్వామి అయితే కనిపించేస్తాడండి. అంత పెయిన్స్ వచ్చేస్తాయి అన్నమాట ఈ మోకాల మిట్ట పర్వతం ఎక్కడానికి మాత్రం. అంటే స్టెప్ బై స్టెప్ కొంచెం హైట్గా ఉంటుందండి కొండ, ఇది చాలా పెయిన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేప్పటికి 2010 మెట్లు ఎక్కామండి. ఇక్కడ నుంచి ఇంకా కూడా మనకి మొత్తం మెట్లు ఏంటండి 2550 మెట్లు అనమాట. ఇంకా 540 మెట్లు ఉన్నాయండి. నేను ఒక్కసారి చూపిస్తాను చూడండి, మోకాల మిట్ట పర్వతం మెట్లు ఎలా ఉంటాయో చూసారా. దేవుడా, ఇంతసేపు కొండెక్కింది అంతా కూడా ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి ఎక్కేది ఒక ఎత్తు అనమాట. చాలామంది మోకాళ్ళ మీదే ఎక్కుతారండి. నేను కూడా అంతకుముందు వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీదే ఎక్కేదాన్ని అనమాట ఈ మోకాళ్ళ మిట్ట పర్వతం వరకు. ఇప్పుడు అసలు మామూలుగా ఎక్కడమే కష్టము. డాక్టర్ అయితే అస్సలు మెట్లే ఎక్కొద్దని చెప్పాడు. నేను అలాంటిది 7 కొండలు నడిచెక్కొచ్చాను దేవుడి మీద భారం వేసి. ఇంకంతా దేవుడి దయ, నేనేం చేయలేను అనమాట. నేనైతే ఎక్కలేనని చెప్పేశాను. అక్కి అండ్ ఆరు మాత్రం కొంచెం ఎందుకో ధైర్యం చేశారు. కనీసం కొన్ని మెట్లైనా మోకాళ్ళ మీద ఎక్కుతాము అని కొంచెం ధైర్యం చేసి అయితే ఎక్కుతున్నారనమాట. ఈ అమ్మాయి మామూలుగానే కొండెక్కడం చాలా కష్టం అనమాట. అలాంటిది తన అతి భక్తి వల్ల ఈరోజు మోకాళ్ళ మీద ఈ మోకాళ్ళ పర్వతం కొండెక్కుతుంది. దేవుడు నిజంగానే ఆ అమ్మాయి మనసులో ఉన్న కోరికను తీర్చేస్తే బాగుండి అనిపించింది నాకు ఆ ఒక్క నిమిషం పాటు. పాపం, నిజంగానే పాపం అనిపించిందండి. అసలు ఒక్కొక్కళ్ళు అయితే కంప్లీట్గా కొండంతా కూడా మోకాళ్ళ మీదే ఎక్కుతారండి. నిజంగా వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పి వాళ్ళ కాళ్ళకి మొక్కొచ్చండి బాబోయ్. నేను ఈ మోకాళ్ళ పర్వతం మిట్ట దగ్గర కాళ్ళు నొప్పులు వచ్చి కూర్చుని ఉంటే ఇక్కడ ఒక చిన్న బేబీ అండి, అసలు చూసారా, చిన్న బేబీ అన్నమాట. ఎంత చక్కగా పాక్కుంటూ ఎంత చక్కగా ఎక్కుతుందో. ఈ బేబీని చూసినప్పుడు నాకు అక్కి ఇలాగే ఈ ఏజ్లో ఉన్నప్పుడు 1 year లోపు అక్కిని తీసుకెళ్ళాం మేము కూడా. ఇలాగే ఎక్కిందనమాట తను కూడా. నాకు ఎందుకో ఒక్కసారి ఆ మెమరీ గుర్తొచ్చింది బాగా. చిన్నప్పుడు తను కూడా ఒకసారి ఇలాగే మేము నడిచి కొండెక్కాలన్నప్పుడు ఇలాగే ఎక్కిందనమాట. సో క్యూట్ అనిపించింది. మరి మొత్తానికైతే మేము 3550 మెట్లండి టోటల్గా. ఇంకా మధ్యలో నడిచే దారి కొన్ని కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తానికైతే మేము
కొండపైకి అయితే రీచ్ అయిపోయామండి. కొండపైన కూడా ఇలాగే ఒక పాయింట్ ఉంటుందన్నమాట. టెంకాయ కొట్టేవాళ్ళు, కర్పూరం వెలిగించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చక్కగా టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించేయచ్చు. మొత్తానికి 3550 మెట్లు మమ్మల్ని ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కించాడని నేనైతే అనుకుంటున్నాను. మరి మాకు ఆ దేవుడి దయ వల్ల మాకు వచ్చిన రూమ్ కూడా స్వామివారి గోపురంకి పక్కనేనండి రూమ్ కూడా. మరి మేము పైకి రూమ్కి వచ్చేప్పటికి బాగా లేట్ నైట్ అయిపోయిందనమాట. అందుకని కాసేపు అలా బయటకు వచ్చాము. ఎందుకంటే మాకు ఎర్లీ మార్నింగ్ దర్శనం ఉంది కాబట్టి త్వరగా పడుకుంటేనే మేము మార్నింగ్ లేయగలం అనమాట. అసలు నైట్ 11 to 11:30 అండి టైము. జనాలు విపరీతంగా ఉన్నారండి బాబోయ్. ఈ నైట్ టైము ఆ లైటింగ్లో చక్కగా ఈ బంగారు గోపురం చూస్తుంటే ఎంత అందంగా ఉందో, ఎంత బాగా అనిపించిందో. మరి మేమైతే వెళ్ళి ఎర్లీగా పడుకుని ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనానికి పోవాల్సిన టైం ఉంది కాబట్టి ఈ వ్లాగ్ అయితే నేను ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. మరి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుంటుందనే నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః.